హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇది వచ్చేసి మన థర్డ్ వ్లాగ్ రోడ్ ట్రిప్ టు తమిళనాడు సిరీస్లో. అండ్ ఫస్ట్ 2 వ్లాగ్స్ అయితే లైవ్ అయిపోయాయి. ఒకవేళ చూడకపోతే మళ్ళీ చూసేయండి. అండ్ ఇఫ్ యూఆర్ కమింగ్ ఫర్ దిస్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఈ థర్డ్ వ్లాగ్లో అయితే మనం ఒక న్యూ ప్లేస్లో ఉన్నాం అనమాట. అండ్ చాలా తక్కువ మందికి తెలుసు ఈ ప్లేస్ గురించి, బట్ ప్లేస్ పేరు చెప్పగానే చాలామంది రిలేట్ అవుతారు. సో ఈ ప్లేస్ వచ్చేసి పాండిచేరి నుంచి అప్రాక్సిమేట్లీ 3 hours డ్రైవ్ అనమాట. And we are currently in Kumbakonam. ఎస్, కుంభకోణం డిగ్రీ కాఫీ అయితే చాలామంది వినే ఉంటారు, బట్ కుంభకోణం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. మనం రూమ్ చెక్ ఇన్ చేసి మీకు రూమ్ టూర్ చూపిస్తాను అండ్ ప్రాపర్టీలో ఏమేమి చేయొచ్చో కూడా చూపిస్తాను అనమాట. అండ్ ఇన్ దిస్ వ్లాగ్ యూ విల్ ఆల్సో సీ వాట్ ప్లేసెస్ క్యాన్ బి ఎక్స్ప్లోర్ ఇన్ కుంభకోణం అనమాట. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్, సో వాచ్ టిల్ ది ఎండ్. సో ఇప్పుడైతే క్విక్ రూమ్ టూర్ ఇస్తా. సో మనకి ఇచ్చిన రూమ్ అయితే ఇదే అనమాట. సో ఇండిపెండెంట్ రూమ్. సో ఎంటర్ కాగానే వెల్కమ్ బోర్డ్ మనకి, అండ్ బయట కూర్చోడానికి ఒక మంచి సిట్ అవుట్. అండ్ చూడండి పికాక్ ఎట్లా అరుస్తుందో, అసలు మార్నింగ్ వేకప్ కాల్ ఇదైతే. అండ్ రూమ్ లోపలికి వస్తే సో ఎంటర్ కాగానే ఇక్కడ ఒక మంచి బెడ్రూమ్. అండ్ కింద టైల్స్ చూడండి, అసలు బ్యూటిఫుల్ కలర్ ఉంది, అసలు నెక్స్ట్ లెవెల్. అండ్ ఈ కాఫీ టేబుల్ అండ్ ఇట్ సైడ్ మా లగేజ్. అండ్ ఇట్ సైడ్ బయట కూడా కూర్చోడానికి ఈవినింగ్ పూట ఒక మంచి సిట్అవుట్ ఏరియా ఇచ్చారు. సో మొత్తం గ్రీనరీ. సో ఇప్పుడైతే రెడీ అయిపోయి బయటకు వచ్చానమాట. సో మీకు ఈ ప్రాపర్టీ నేమ్ అయితే చెప్పాను కదా, మంత్రకూడం బై సీజేజ్ అని. నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ సీజేజ్ ప్రాపర్టీస్లో నచ్చేది ఏంటంటే చాలా మటుకు నేచర్ ఉంటుంది అనమాట. చాలా బ్యూటిఫుల్ ట్రీస్ సరౌండెడ్. ఇది చూడండి, మొత్తం ప్రాపర్టీ అంతా గ్రీనరీతో ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ప్రాపర్టీ. అండ్ ఈ ప్రాపర్టీలో అయితే చాలా పికాక్స్ ఉన్నాయి. ఎవ్రీ రూమ్ ముందుకి ఆల్మోస్ట్ వస్తుంది. అండ్ డైలీ మార్నింగ్ అలారం లాగా ఉంటుంది అనమాట సౌండ్స్ నేచర్లో. అసలు కిరాక్ ప్రాపర్టీ ఇది. సో ఇప్పుడైతే మీకు కంప్లీట్ రిసార్ట్ టూర్ చూపిస్తా, ఎక్కడెక్కడ ఏముంటాయి ఈ రిసార్ట్ టూర్లో, అసలు యాక్టివిటీస్ ఎలాంటివి ఉన్నాయి అనేది. సో లెట్స్ సీ. సో ఈ ప్రాపర్టీలో ఎవరు చెక్ ఇన్ చేసినా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ చెక్ ఇన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. సో నేను మీకైతే చూపిస్తాను. ఎవరు ఫస్ట్ కార్ తీసుకొని లగేజ్ ఇక్కడ డ్రాప్ చేయగానే, మామూలుగా అయితే అన్ని రిసార్ట్స్లో జస్ట్ పేపర్ మీద టేక్ యూర్ డీటెయిల్స్ అండ్ చెక్ ఇన్ చేస్తారు కదా. సో బేసిక్గా ఈ బెల్ ఉంది కదా, ఈ బెల్ని ఇక్కడ చైన్ ఉంది. సో యూ డూ దిస్, ఇక్కడ వరకు సౌండ్ వస్తుంది అనమాట. సో ఇది ఇక్కడ యాక్చువల్గా చెక్ ఇన్ ప్రాసెస్. ఇది వచ్చేసి రిసెప్షన్ అనమాట. మీరు ఇక్కడ ఎంటర్ కాగానే కింద టైల్స్ చూడండి, కరైకుడి స్టైల్ టైల్స్ ఉంటాయి. అండ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. ఇక్కడ మంచి టెంపుల్ వైబ్స్తో ఒకటి ఉందన్నమాట. అండ్ చాలా ఫిషెస్ ఉన్నాయి. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్ నాకు నచ్చింది ఈ ప్రాపర్టీలో ఏంటి అంటే దిస్ హట్. ఎందుకు అంటే కుంభకోణం అనగానే కుంభకోణం డిగ్రీ కాఫీ ఎంత ఫేమస్, వీళ్ళు అలా ఎవ్రీడే 2 times ఒక కాఫీ సర్వ్ చేస్తారనమాట. పాతకాలం లాగా స్నాక్స్ పెట్టారనమాట, మురుకులు అండ్ బూందీ లడ్డు అండ్ బిస్కెట్స్ అండ్ చిక్కీ. సో వేడివేడిగా స్నాక్స్ అయితే రెడీ అవుతున్నాయి, బోండాలు. సో ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చినాం అనమాట. సో బ్రేక్ఫాస్ట్లో అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ ఉంది ఇక్కడ క్యూజిన్ అయితే. సో మీకు కూడా చూపిస్తే ఎట్లుంటాయి, ఏమేమి ఐటమ్స్ ఉంటాయో. సో మనకైతే ఇడ్లీలో మళ్ళీ ఒక చిన్న ఇడ్లీ ఇచ్చారనమాట. ఇది ఉప్మా, ఇది పొంగల్, ఇది స్వీట్, ఇది గ్రీన్ చట్నీ, ఇది కొబ్బరి చట్నీ, ఇది టమాటో చట్నీ అండ్ ఇది సాంబార్. బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత శ్రీరంగపాణి టెంపుల్ దర్శనానికి వెళ్ళాం. అండ్ అక్కడ వెళ్ళాక చాలా పీస్ఫుల్ అండ్ డివైన్ ఫీలింగ్ వచ్చింది. టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే సూపర్ ఉంది. అండ్ చూసాక మైండ్ అయితే కామ్ అయిపోయింది. లోపల వీడియో అలవ్ లేదు. సో కొన్ని డ్రోన్ షాట్స్ అయితే తీసాను మీకోసం, వైబ్ని క్యాప్చర్ చేయడానికి అండ్ టెంపుల్ ఎంత బ్యూటిఫుల్ ఉందో చూపించడానికి.
టెంపుల్లో దర్శనం చేశాక ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది. చుట్టూ క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు అండ్ వైబ్ కూడా చాలా ప్లీజెంట్గా ఉంది. సో శ్రీరంగపాణి టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అయితే ఐరాధేశ్వర టెంపుల్ అనమాట. ఐరాధేశ్వర టెంపుల్ కూడా ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ అండ్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్ అనమాట. మీకు తెలిసే ఉంటుంది బిర్దేశ్వరి టెంపుల్ తాంజావూర్ కానీ, గంగైకొండ చోళాపురం టెంపుల్ కానీ. సో సిమిలర్ టు ఉంటుంది అనమాట ఈ టెంపుల్ కూడా. అండ్ చాలా డీటెయిల్ అండ్ బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఎవ్రీ పిల్లర్, ఎవ్రీ కార్వింగ్ ఒక ఆర్ట్ పీస్ లాగా అనిపిస్తుంది మీకైతే. సో రైట్ నో మనమైతే లంచ్ కోసం వెళ్తున్నాం అనమాట. సో ఎవ్రీడే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం ఇక్కడ. సో ఈరోజు అయితే లీఫ్ సర్వీస్ అంట, వీళ్ళు న్యూగా లాంచ్ చేసిరు ఈ రెసార్ట్లో. సో ఏంటంటే మొత్తం లోకల్ ఫుడ్ అంతా లీఫ్లో సర్వ్ చేస్తారనమాట. సో లెట్స్ మనం కూడా వెళ్ళి ట్రై చేద్దాం. ఓకే, So entirely basically on the local preparation. Normally this is from the 4 branches of Tamil Nadu, except Choyanadu, rest 4 like Pandinadu, Kongunadu, and Tondainadu and Nadunadu, basically 4. సో ఇప్పుడైతే రెడీ అయిపోయి వీఆర్ గోయింగ్ అవుట్ అనమాట. సో ఒక బ్యూటిఫుల్ టెంపుల్ ఉంది. సో దాన్ని అయితే విజిట్ చేద్దాం అనుకుంటున్నాం. అదొక యునెస్కో హెరిటేజ్ కూడా అనమాట. అండ్ ఆ టెంపుల్ చూస్తే సిమిలర్ టు తాంజావూర్ ఉంటుంది. సో ఆ టెంపుల్కి అయితే వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. సన్సెట్ టైంకి అయితే కిరాక్ వస్తుంది అంట టెంపుల్. సో లెట్స్ గో నౌ. అప్రాక్సిమేట్లీ 40 minutes డ్రైవ్ చేసిన తర్వాత వీ హ్యావ్ రీచ్డ్ గంగైకొండ చోళాపురం. ఇది ఒక హిడెన్ జెమ్ని డిస్కవర్ చేసినట్టే అనిపించింది నాకైతే. టెంపుల్ చాలా గ్రాండ్గా ఉంటుంది అండ్ సిమిలర్ టు తాంజావూర్ టెంపుల్ లాగా ఉంటుంది అనమాట. అండ్ లోపల స్పేస్ అయితే చాలా ఉంటుంది అండ్ పిల్లలతో కానీ ఫ్యామిలీతో కానీ విజిట్ చేయడానికి వస్తే పర్ఫెక్ట్ ప్లేస్. సో ఇప్పుడైతే మనం పాటరీ షెడ్కి వెళ్తున్నాము. ఈ రూట్లో వెళ్ళాలి. లెట్స్ గో. ఉన్నారు చాలామంది. సో అసలు భలే పెట్టారు కదా, మంచి విలేజ్ స్టైల్ కనిపిస్తుంది. వాటర్ మస్తు రిలాక్సేషన్ ఉంటుంది కదా, కాసేపు కూర్చొని టైం పాస్ చేయొచ్చు, మంచి రిలాక్సింగ్ ఉంటుంది అనమాట. కంప్లీట్ చేసేసినాము. ఇప్పుడు రైట్ నో మనమైతే విలేజ్ టూర్తో పాటు మనము సైకిల్ మీద వెళ్తున్నాం అనమాట టూర్కి. సో విలేజ్ మొత్తం అసలు ఎట్లుంటుంది ఏంటిది అని చూద్దాము. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ సిల్క్ వేవింగ్ చాలా ఫేమస్ అంట. సో అది కూడా చూపిస్తామని చెప్పేసి అన్నారు అనమాట. సో మనతో పాటు గైడ్ కూడా వస్తున్నాడు. సో సైకిల్ మీద వెళ్ళి చూద్దాం. లెట్స్ గో. సో రైట్ నో మనమైతే సిల్క్ వేవింగ్ ఫ్యాక్టరీ దగ్గర వచ్చినాం అనమాట. సైకిల్ మీద ఒక 2 kilometers ఆల్మోస్ట్ రెసార్ట్ నుంచి వచ్చినాం. మస్తు ఉండే వ్యూ అయితే, అసలు మంచి విలేజ్లో ఏమంటారు సైకిల్ దొక్కుంటూ వస్తే మస్తు అనిపించింది. సో ఇప్పుడైతే మనం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. సో తను ఎట్లా చేయాలి ఏంటిది అనేది డెమోన్స్ట్రేషన్ ఇస్తాడు. సో చూసి అసలు వాళ్ళు ఏ శారీస్ వేవ్ చేసారు, అసలు అది ఎట్లుంటుంది మెటీరియల్ కూడా మీకు చూపిస్తాను. సో ఇంకా ఈ రిసార్ట్లో ఒక మంచి స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట. అండ్ క్యాండిల్ లైట్ డిన్నర్కి లేక్ సైడ్గా కూడా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. సో ఒకవేళ మీకు నచ్చితే క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట ఈ ప్రాపర్టీలో. సో నిన్న మనము కుంభకోణంలో టెంపుల్ చూసాం కదా, అండ్ ఇంకొక టెంపుల్కి అయితే మనం ఇప్పుడు వచ్చామన్నమాట. ఇది ఆదికుంభేశ్వర టెంపుల్. రీసెంట్గా అయితే పవన్ కళ్యాణ్ కూడా విజిట్ చేశారనమాట ఈ టెంపుల్. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అండ్ చాలా పవర్ఫుల్ టెంపుల్. యాక్చువల్గా ఈ టెంపుల్లో ఇప్పుడు ఒక ఎలిఫెంట్ కూడా ఉంటుంది అనమాట. బేసిక్గా అందరూ బనానా తినిపిస్తారు.
ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్లో అయితే ఎలిఫెంట్ ఉంటుంది. సో అది యాక్చువల్గా గోపురం అనమాట. వెనక కన్స్ట్రక్షన్ లాగా కలర్స్ అయితే ఇప్పుడు వేస్తున్నారనమాట మళ్ళీ, కానీ చాలా కలర్ఫుల్ ఉంటుంది గోపురం కూడా. సో ఫైనలీ వీఆర్ చెకింగ్ అవుట్ ఫ్రమ్ దిస్ బ్యూటిఫుల్ ప్రాపర్టీ. మళ్ళీ వస్తాను నేను ఈ ప్రాపర్టీకి అయితే, అంత బాగుంది అసలు, కంప్లీట్గా మిస్ అవుతాయి ఈ ప్రాపర్టీని అయితే. అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ కుంభకోణం. ఐ హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఇంకా చాలా వ్లాగ్స్ వస్తాయి తమిళనాడు నుంచి. సో అంటిల్ దెన్ బాయ్.